నమస్తే. ఈ మధ్య కాలంలో కుక్కలు కరవడం వల్ల అనేక మంది వ్యాధిగ్రస్తులవుతున్నారు. సో, ఇందులో భాగంగానే రేబీస్ వ్యాధితో అనేక మంది ఇబ్బందులు పడుతున్న వార్తలైతే మనం చూస్తున్నాం. ఈరోజు మనతో ఉన్నారు ఎన్. లింగారెడ్డి గారు. సో, వారితో ఈ వ్యాధుల గురించి వీటి సంబంధించిన పూర్తి విశ్లేషణ వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే వీటిలో దాదాపుగా ఏ ఏ వ్యాధులు ఉంటాయి? సో, వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి? సో, వీటి గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా అండి. కుక్కలకు సంబంధించి వాటికి సంబంధించిన వ్యాధులు చాలా ఉంటాయండి. సో వాటి నుంచి మనకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటాము. సో ఈ జూనోటిక్ వ్యాధులు అంటే మనుషుల నుంచి కుక్కలకు వస్తాయి, కుక్కల నుంచి మనుషులకు కానీ జంతువులకు కానీ రావడాన్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. అందులో అతి ప్రాణాంతకమైనది రేబీస్ వ్యాధి అండి. ఎందుకంటే ఈ రేబీస్ కుక్క కనుక కరిచేది ఉంటే మనం తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సినేషన్ కనుక వేయించుకోకపోయేది ఉంటే దానితో మరణమే ఉంటుంది. కనుక దానికి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే దేశం లోపల చాలామందికి ఏదో కుక్క కరిచింది అనేది అప్పటికప్పుడు ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వ్యాక్సినేషన్ వేయించుకోవాలని తెలియదు. అది మీ ద్వారా ప్రజలకు తెలియజేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. సో దీన్ని మీరు ప్రసారం చేసి ప్రజలకు తెలియజేయచ్చండి. ఇంకా పోతే రేబీస్ అనేది వైరస్ వ్యాధి అండి. ఇది ఒక వైరస్ వల్ల ఈ వస్తుంది, కుక్కల్లో ఉంటుంది. ఇది కుక్క లాలజలములో ఉంటుంది. ఆ కుక్క కనుక మనము దాన్ని ఈజీగా గుర్తువచ్చేటండి. రేబీస్ వచ్చిన కుక్క మిగతా కుక్కల నుంచి విడిపోతుంది, అది ఒంటరిగా తిరుగుతుంది, ఆహారం తినలేదు కనుక బక్క చిక్కిపోయి సొల్లుతూ తూగుతూ నడుస్తూ ఉంటుంది. ఆ నడిచిన కుక్క దానికి ఎదురుగా ఏది అగుపడితే జంతువును కానీ మనుషులను కానీ గోడలను చెట్లను కూడా కరిచిన సందర్భాలు ఉంటాయి. సో మనం దానికి ఎదురు పడితే మనల్ని కరుస్తుంది. అట్లాంటి లక్షణాలు ఉన్న కుక్కను కనిపించినప్పుడు మనం జాగ్రత్తగా దూరం ఉండాలి. తర్వాత రెండవది, అట్లాంటి కుక్కలు కనిపించేది ఉంటే మన గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ తెలియజేసి తెలుసు వారు అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రజలకు కూడా దూరంగా ఉంచాలి. అట్లాంటి కుక్కలను చంపచ్చండి. సో రేబీస్ వచ్చిన కుక్కకు ట్రీట్మెంట్ ఏం లేదు కనుక రేబీస్ వచ్చిన కుక్కను పట్టుకొని చంపచ్చు. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా అబ్జెక్షన్ ఏమి ఉండదు దీని మీద. ఎందుకంటే రేబీస్ వచ్చిన కుక్క బ్రతికే అవకాశమే లేదు, ప్రాణాంతకం. సో దానికి ప్రాణాంతకమే, మనకు ప్రాణాంతకం కనుక దాన్ని చంపినా ఇబ్బంది ఏం లేదు కనుక దాన్ని చంపచ్చు. ఒకవేళ ఈ రేబీస్ వచ్చిన కుక్క గ్రామాలలో కానీ వీధులలో కానీ పట్టణాల్లో తిరుగుతూ ఉంటుంది, పట్టణాల్లో తిరుగుతుంటుంది. తిరిగి ఏం చేస్తుందంటే దానికి ఎదురుపడిన మనుషులను కరుస్తుంటుంది. సో ఇక్కడ మనకు కరిచింది అనుకోండి, పొరపాటున కరిచింది, మనం వెంటనే దాన్ని భయపడకుండా ఎక్కడైతే కరుస్తుందో దాన్ని క్లీన్గా కడుక్కొని సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సివిల్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా దాన్ని క్లీన్ చేసి కడిగి డ్రెస్సింగ్ అంటారు, దాన్ని డ్రెస్సింగ్ చేసి తర్వాత వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తారు. కుక్క కరిచిన రోజే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. అసలు కుక్కకు రేబీస్ ఉందా లేదా కూడా ఒకసారి చూడకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వేయించుకొని మనము వేయించుకోవాలండి, వేయించుకొని స్టార్ట్ చేయాలి. సో అది 0 డే అంటారు. ఈరోజు కుక్క కరిచింది అనుకోండి, ఈరోజు 1-2 రోజులు ఏదైనా వాళ్ళు మర్చిపోయి కానీ తెలియక కానీ అసలు ఏమవుద్ది దానికి వ్యాధి ఉన్నదని అన్న విషయం తెలియకుండా 1-2 రోజులు లేట్ అయితే ఎలాంటి ప్రమాదాలు? ఇబ్బంది ఏం లేదండి. కానీ ఎందుకంటే కరిచిన చోటు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాలుకు చేతికి కరిచింది అనుకోండి, ఆ వైరస్ మన కాలు నుంచి మెదడుకు రావడానికి వారం పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు, ఒకసారి 2 months కూడా. కుక్క కరిచిన చోట మన శరీరం కాలు కరిచింది అనుకోండి, పాదానికి కరిచింది అనుకోండి, పాదంలో ఉన్న అక్కడ నరం ఉంటుంది కదా, నరానికి చేరుతుంది వైరస్, నరం ద్వారా పైకి వస్తుంది, రక్తం ద్వారా ట్రావెల్ చేయడానికి సమయం పడుతుంది కనుక అది నెల పట్టచ్చు, నెల 15 రోజులు పట్టచ్చు. అదే చెయ్యి గరిచింది అనుకోండి, ట్రావెల్ చేసే సమయం తక్కువ ఉంటుంది. అదే మెడ దగ్గర కలిసింది ట్రావెల్ చేసే సమయం తక్కువ ఉంటుంది కనుక కరిచిన చోటు ఇంపార్టెంట్. సో మెడ దగ్గర కరిచింది అనుకోండి, 1-2 రోజులు సమయం తీసుకోకుండా అదే రోజు హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయించాలి. కాలు చేతి గరిచింది అనుకోండి, 1 రోజు 2 రోజులు అయినా ఇబ్బంది ఏం లేదు, వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన రోజే స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఏ కుక్కైనా కరవనియండి, అది రేబీస్ కుక్క అయినా కాకపోయినా 3 వ్యాక్సిన్లు తీసుకోవడం మంచిది. రేబీస్ కుక్క అయితే ఖచ్చితంగా 7 వ్యాక్సిన్లు తీసుకోవాలి. రేబీస్ కుక్క కాకుండా మంచి కుక్క కరిచింది అనుకోండి, మనకు తెలియదు కదా. సో 0 డే, 7th డే, 14th డే తీసుకుంటే సరిపోతుంది. సో మన బాడీలో ఇమ్యూనిటీ వస్తుంది. ఒకవేళ వైరస్ కనుక ఉండేది ఉంటే ఆ వైరస్ చనిపోతుంది, ఇబ్బంది ఏముండదు. అంటే జనరల్గా వీటికి నాభి దగ్గర ఇంజెక్షన్స్ చేస్తారు కదా, సో అదే
వైద్యాన్ని కొనసాగిస్తున్నారా, ఇంకేమైనా అభివృద్ధి చెందింది? లేదండి, చాలా అభివృద్ధి చెందింది. మీరు మంచి ప్రశ్న వేశారు. ఈ కుక్క వ్యాక్సిన్ అనగానే మనం భయపడే, అరే బొడ్డు చుట్టూ వ్యాక్సిన్లు వేసుకుంటారంటే అది కాదండి. అది అది అవుడేటెడ్. అది ఇప్పుడు మన మామూలుగా ఇంజక్షన్లు తీసుకుంటే తోడకు కండకి ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తాడో ఆ ఇంజక్షన్లో వచ్చినాయి. సింపుల్, మనకి చీమ గుడ్డినట్టే ఉంటుంది. అవి వేసుకుంటే సరిపోతుంది. ప్రతి హాస్పిటల్లో ఉంటుంది. నాభి దగ్గర మన చేతికి వేస్తారు. మన చేతి కండకు కానీ, మన తోడ మన ఇక్కడ కండకు కానీ వేస్తారు. కండకి వేస్తారు, తోలుకి వేసేది కాదు, బొడ్డు చుట్టూ వేసేది కాదు. అది ఆ ఇబ్బంది ఏం లేదు. సో చాలా డెవలప్ అయిందండి వ్యాక్సినేషన్ సిస్టమ్ లోపల. ఎవరు భయపడి దీని మీద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని మనం వీడియోలు చూస్తున్నాము, ఆ కుక్కలు మనుషుల వెంటపడి మరి కరుస్తున్నాయి. చిన్న పిల్లలు కావచ్చు, కొన్ని వీడియోలు అయితే గుబుత్సకరంగా ఉంటున్నాయి. అది చూస్తే ఏంటి కుక్కలు ఇలా అయిపోతున్నాయి, అదొక దాన్ని ఏంటి పెంపుడు జంతువుల్లాగా ఎంతో ప్రేమ చూపిస్తూ ఉండే కుక్కలు సో ఈ మధ్య కాలంలో ఎందుకు అలా మారిపోతున్నాయి, వాటి లోపల రాక్షసత్వం ఎందుకు వస్తుంది అనేది దీని మీద మీరేం చెప్పారు? చాలా పెద్ద ప్రశ్న అడిగారు. సో దీనికి చెప్పాల్సింది చాలా ఉంటుంది. ఎందుకంటే కుక్కలకు ఒకప్పుడు గ్రామాలలో కుక్కలకు షెల్టర్ ఉండేది. ఇప్పుడు మన దగ్గర కుక్కలకు షెల్టర్ ఉందా? షెల్టర్ లేదు. అన్ని షెల్టర్ లేక ఒక దగ్గర పడి ఉంటాయి. సో పడి ఉండి వాటి పని అవి చేసుకుంటాయి. అయితే ఎక్కువ భాగము కుక్కలు కరవడానికి ఇష్టపడవు. మనము వాటిని ఇబ్బంది పెడితే మాత్రమే కరుస్తాయి. కుక్కలు గుంపుగా ఉన్నప్పుడు మనం వాటికి దూరంగా ఉండాలి. గుంపుగా ఉన్నప్పుడు వాటి బిహేవియర్ వేరే ఉంటుంది, ఒకటి ఉన్నప్పుడు వేరే ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా కుక్కలు చిన్న పిల్లలను కరుస్తాయి, ఎక్కువ పెద్దవాళ్ళని కరవవు. సో దూరంగా ఉండి. ఇంకొకటి, కుక్కలు కనుక మనను కరవడానికి వచ్చినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ చేసుకోవాలి. కుక్కలు మనం కొన్ని తప్పని పరిస్థితుల్లో కుక్కల ప్రదేశం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. వాటి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు. రెండవది, కుక్క మనం కరవడానికి వచ్చినప్పుడు ఉరకకూడదు. మనం ఇంకోటి, మన చేతులతోని ఏదో కొట్టే ప్రయత్నం చేయకుండా నిలబడి ఉండాలి. దాని కళ్ళలోకి చూడకుండా అవే వచ్చి మనల్ని స్మెల్ చేసి వెళ్ళిపోతాయి. ఒకవేళ కరిసినా కూడా అంత ఇబ్బందికరంగా, మనం ఉరికి భయపడతా అంటే ఇంకెక్కువ కరుస్తా అంటే ఎక్కువ దాడి. వాటిని భయపెట్టద్దు. సో ఎప్పుడైతే వాటిని భయపెట్టే ప్రయత్నం చేస్తావో అప్పుడు వాటి ఆత్మరక్షణ కోసమే కరుస్తాయి కుక్కలు. ఇంకొకటి రెండవది ఏంటంటే, కుక్కలకు ఆహారం దొరకక అవి ఉన్నప్పుడు, వాటి ఆహారం తింటున్నప్పుడు మనం వాటి దగ్గరికి పోతే ఖచ్చితంగా కుక్కలు కరిసే ప్రయత్నం చేస్తాయి. సో వాటి ఆహారం తింటున్నప్పుడు కానీ వాటి జోలికి వెళ్ళకుండా చిన్నపిల్లలను కొంచెం కుక్కలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలను కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. కుక్కలు కనిపించినప్పుడు ఎలా ఉండాలి. మేము కూడా కొన్ని స్కూళ్ళల్లో కుక్కలు ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము స్కూళ్ళలోకి వెళ్ళి వివరించడం జరిగింది. కళ్ళలోకి కళ్ళు వెళ్ళి చూడొద్దు, దూరంగా ఉండాలి. కుక్కలు వచ్చినప్పుడు ఉరకద్దు, భయపడద్దు. ఇంకా నీకు ఇబ్బంది అయితే నేల మీద కూర్చో, ఏం చేయవు, నేల మీద కూర్చోవాలి. నేల మీద కాళ్ళు మొక్కల మధ్యలో పెట్టి, తల మొక్కల మధ్యలో పెట్టి కూర్చో. అంటే పరిగెత్తకుండా కేవలం మనం కూర్చుంటే అవి సైలెంట్ అయిపోతాయి. 99% సైలెంట్ అవుతాయి. వాటికి అర్థమవుతుంది, వీడు మనల్ని ఏం చేయలేదు, వీడే ఆత్మరక్షణ కోసం వెయిట్ చేస్తాడు, మనం ఏం చేయలేదు. అవి మనం మీద కొట్టినట్టు చేసి, బండ పట్టినట్టు చేసి ఉరికితే ఇంకేం చేస్తాయంటే అవి ఇంకా పరిగెత్తడం వల్ల వీడు నిజంగా దొంగే వాటికి ఏమంటే, ఒకటి ఈ కరువాలనే ఆనందం ఎక్కువైతుంది. సో అది కుక్కలు అవి. సో మనం ఆగినామనుకో, సో అవి కూడా ఒక భయపడతాయి, అరే వీడు ఆగిండు, మనం కరవచ్చా లేదని కూడా ఆలోచిస్తాయి. సో కనుక మనం జాగ్రత్తగా కదలద్దు, ఆడ కూర్చోవాలి. వాటి కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎట్టి పరిస్థితులు చూడొద్దు. సో ఇంకొకటి, అంటే జనరల్గా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు అంటారు. సో ఇది నిజమే? అది నానుడి కొంతవరకు నిజమే. మురిగే కుక్క కరవదు, కానీ మంద ఉన్నప్పుడు వేరే ఉంటుంది. ఒక కుక్క ఉన్నప్పుడు మీరు చెప్పిన నానుడి పనిచేస్తుంది. కానీ 4-5 కుక్కలు 10 కుక్కలు జమ ఉన్నాయనుకో, ఒకటి మురుగుతూ ఇంకోటి కరుస్తుంది. సో కనుక అట్లేం అనుకోవద్దు. అప్పటి పరిస్థితులు కొంత మారినాయి. మనము కుక్కల గురించి జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వాటికి ఆవాసం లేకుండా చేసినాం, సో వాటికి షెల్టర్ లేకుండా చేసినాం, వాటికి ఆహారం లేకుండా చేసినాం.
సో కనుక అవి వీధులలో వచ్చినప్పుడు సంచరించినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకొని ఎట్లయితే ఉండాలి. ఈ కోతులు ఇబ్బంది పడుతున్నాయో అదే రీతిగా కుక్కలు సో అట్లా ఒక మనస్తాపానికి గురై మనుషులను వెంబడిస్తున్నాయి అనుకోవచ్చు అన్నట్టుగా మీరు చెబుతున్నారు. అవును. సో ఇంకొకటి సార్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. సో మరియు ఈ గ్రామాలలో కొన్ని చోట్లలో కుక్క కరవడంతోనే ఎవరైనా అంటే నాటు వైద్యం టైపు అక్కడికి వెళ్ళడం, ఏదో పథ్యం లాగా వాళ్ళకి ఇవి తినాలి ఇవి తినకూడదు అని చెప్పి ఏదో ఒకటి చిన్నగా వాటర్లో ఏమి వేసి తాగిపిస్తారంటారు. అంటే ఇది ఎంతవరకు నిజం, వీటిని ఫాలో కావచ్చా? ఇది 100% నిజం కాదండి. ఇది ఏం లేదు, కుక్క అనేది వైరస్ ఉంటుంది, అది కరిస్తే నీకు చెప్పు దెబ్బ కొట్టినా, నాటు వైద్యం చేసినా, వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే మరణం సంభవం. ఖచ్చితంగా 100% మరణం వస్తుంది. కనుక అట్లాంటి నమ్మకుండా ఖచ్చితంగా మీ సమీప వైద్యుని దగ్గరికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందే. ఊళ్ళలో ఆర్ఎంపీల దగ్గర కూడా వ్యాక్సిన్ ఉంది, దాన్ని మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికి పెద్ద ప్రభుత్వం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తుంది. దీనికి సివిల్ హాస్పిటల్స్లలో, మండల్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్లలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉందండి. తర్వాత మిగతా మనకు అందుబాటులో కనుక లేకపోతే ఆర్ఎంపీల దగ్గర కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు? అది 250 రూపాయలకు ఒక టీకా ఉంటుందండి. మనం 3 టీకాలు అంటే 750 రూపాయలు, ఆయన వేసినందుకు 150, 1000 రూపాయల వ్యాక్సిన్ అయిపోతుంది. బడ్జెట్ అంత ఏం లేదు కానీ అలా బడ్జెట్ ఏం లేదు. బడ్జెట్ ఎందుకంటే మన ప్రాణానికంటే 1000 రూపాయలు ముఖ్యం కాదండి కదా. సో పెట్టి వేయించుకోవచ్చు. ఒకప్పుడు 1000 రూపాయలు అనేది పెద్దదే, కానీ ఇప్పుడు ఈ రోజులలో 1000 రూపాయలు అనేది నా దృష్టిలో పెద్ద కాదు. ఖర్చు పెట్టే అమౌంటే. అంత అవసరం అనుకుంటే మీకు సమీప వైద్యశాలకు వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఉంది ప్రభుత్వంలో ఉంది. సో ఇప్పటి వరకు వీధి కుక్కల గురించి వాటిలో ఉన్న రేబీస్ వ్యాధి గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇందులో భాగంగానే పెంపుడు జంతువులకు ఏదైతే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక డాగ్ ఉంటుంది. సో ఈ పెంపుడు జంతువులు బయటి దేశాలలో అయితే వాటికి ఒక లైసెన్స్ సర్టిఫికెట్ లాంటివి ఉంటాయి. వాటి పర్యవేక్షణకి అనేక సర్టిఫై చేస్తుంటారు. సో ఇక్కడ మన దగ్గర, మన ఇండియాలో, మన తెలంగాణలో ముఖ్యంగా ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఈ కుక్కలను పెంచుకోవడం అంటే డైరెక్ట్గా ఒక కుక్కను తీసుకెళ్ళి పెంచుకోవచ్చా, లేదా వీటికి ఏమైనా లైసెన్స్లు లాంటివి, టీకాలు లాంటివి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెంచుకునే వాళ్ళు? ఈ విషయంలో నేను సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే బయట దేశాల్లో ఉన్న నిబంధనలు ఇక్కడ ఏమీ లేవండి. మీరు ఏ కుక్కలైనా పెంచుకోవచ్చు, ఏ కుక్కలైనా తెచ్చుకోవచ్చు. దీనికి లైసెన్స్ సిస్టమ్ లేదు. ప్లస్ డాగ్ బ్రీడర్స్ కూడా అదే విధంగా పెంచుతున్నారు, అమ్ముతున్నారు. లైసెన్స్ సిస్టమ్ అనేది లేదండి. ఆ లైసెన్స్ సిస్టమ్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా కుక్కకు లైసెన్స్ ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు వ్యాక్సినేషన్ అంటే పెంపుడు జంతువుల ఓనర్స్ అందరికీ దాదాపు అవగాహన ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటారు. ఇక్కడ మా దగ్గర హాస్పిటల్లో టీకాలు చేయించుకుంటారు. మా గవర్నమెంట్ సప్లై ఉన్నంత వరకు చేస్తున్నాం. మిగతా టైం లోపల వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఒకటి మాకు ఎవ్రీ జూలై 6 నాడు జూనోసిస్ డే అని చేస్తుంటాము. ఆ జూనోసిస్ డే రోజు ఫ్రీ ఆఫ్ రేబీస్ వ్యాక్సినేషన్ చేస్తుంటాం. దాదాపు ఓనర్స్ అందరు చేర్చుకుంటారు. కానీ వాటితోని కంటే మనకు ముఖ్యంగా ఇబ్బంది వీధిలో తిరిగే కుక్కలతో. ఎందుకంటే వీధిలో తిరిగే కుక్కలకి ఎవరు వ్యాక్సినేషన్ వేయించరు కదా. సో దాంతోనే ఇబ్బంది అండి. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇండ్లలో పెంచుకునే ఏదైతే పెట్స్ ఉంటాయి, సో వీటిని వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల్లాగానే ఒళ్ళో పెట్టుకుంటారు. వాళ్ళ కంచం దగ్గర కూడా వస్తుంటాయి, అందులో కూడా మూతి పెడుతుంటాయి. సో ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు? చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అది మన పెంపుడు కుక్కనే, కానీ మనకు తెలియని ప్రాణాంతకమైన వ్యాధులు దాంట్లో ఉంటాయి. కనుక ఎంత కుక్క ముద్దొచ్చినా కూడా జాగ్రత్తగానే ఉండాలి. కుక్కకి దానికి సంబంధించిన వ్యాక్సినేషన్లు ఉంటాయి, దానికి వేయించాలి. రేబీస్ వ్యాక్సినేషన్ కానీ మిగతా వ్యాక్సినేషన్ దానికి వేయించాలి. ఎంతైనా కూడా అది మనల్ని పెంచుకోవచ్చు, కానీ మనల్ని నాకడము, దాన్ని మనం నాకడం, అది నా ఆహారం మనం తినడం అనేది చేయకపోవడం మంచిది. ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే కొన్ని లివర్కి సంబంధించిన జబ్బులు కొన్ని ఈ మధ్యలో కుక్కల నుంచి మనకు వస్తున్నాయి, మన నుంచి కుక్కలకు వస్తున్నాయి. కనుక మీరు వినే ఉంటారు, హెపటైటిస్ బి అంటాము. సో హెపటైటిస్ బి కుక్కల ద్వారా కూడా రావచ్చు. వస్తే అది కూడా దాదాపు మరణంతో సమానమే. సో ఇది పరిస్థితి. అంటే కుక్కల్లో ఏ వయసు నుంచి ఎవడైతే పెంచుకుంటారో, ఒక చిన్న కుక్కను పెట్టిని తీసుకొచ్చి పెంచుకుంటారు, సో వాటికి ఎన్ని నెలల నుంచి, పుట్టిన తర్వాత ఎన్ని నెలల నుంచి వ్యాక్సిన్ స్టార్ట్ చేయాలి? ఓకే, కుక్క తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మంత్ నుంచి డివార్మింగ్ చేస్తారు. సో 3rd మంత్ నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తారు. సో 3rd మంత్లో రేబీస్ వ్యాక్సినేషన్ ఇస్తారు. తర్వాత మళ్ళీ 1 మంత్కి బూస్టర్ ఎత్తారు. తర్వాత దానికి సంబంధించిన ఒక 5 రకాల వ్యాధులు రాకుండా
ఉంటాయండి. 5 రకాల వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ ఒకటే దాంట్లో దొరుకుతుంది. దాన్ని ఇస్తారు. అది ప్రతి సంవత్సరం ఒకసారి వేయించుకోవాలి. ఒకసారి బూస్టర్ వేయించుకున్నాక ఎవ్రీ ఇయర్ వేయించుకోవాలి. వాళ్ళకి నేను కుక్కల ఓనర్లకు సూచించేది ఏంటంటే వాళ్ళు ఒక బుక్ మెయింటైన్ చేసుకొని బుక్లో ఏ రోజు వ్యాక్సిన్ వేయించినాం, ఏ వ్యాక్సిన్ వేయించినామో వాళ్ళు రాసుకొని డాక్టర్తో సంతకం తీసుకొని పెట్టుకుని అంటే వారికి కూడా ఐడియా ఉంటుంది. మళ్ళీ అదే సంవత్సరం వరకు వ్యాక్సిన్ తెచ్చి చేయించుకుంటే మంచిదండి. సో చాలా విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం, వీధి కుక్కలు కరిస్తే దానికి రేబీస్ వ్యాధి ఉంటే గనక మనిషి లోపల ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఓకే అండి. ఏం లేదండి, ఒకవేళ రేబీస్ కుక్క కరిచింది మనం చూడలేదు, గమనించలేదంటే, ఒకవేళ రేబీస్ వస్తే మనకి ఎలా ఉంటుంది లక్షణాలు అంటే, మనము కూడా రేబీస్ రాగానే మనం కూడా భయపడుతుంటాం అన్నమాట. భయపడి వణికిపోతుంటాం. మనకు కూడా సొల్లుగా ఆడుతూ ఉంటుంది. మనం కూడా మనుషులను గుర్తుపట్టడం బంద్ చేస్తాం. మిగతా మనుషుల పట్ల తీవ్రమైన కోపంతో ప్రవర్తిస్తుంటాం. వారిని కూడా మనము కరవడానికి, కొట్టడానికి పోతుంటాం. అందుకే ఆ రేబీస్ వచ్చిన మనిషిని రూములో బంధిస్తారు. ఆ రూమ్లోకి ఎవరు పోకుండా ఉండి బంధిస్తారు. అతని సొల్లుగా ఆడుతుంది. అతను కూడా 13 రోజుల లక్షణాలు కనబడ్డ 13 రోజు తర్వాత చనిపోతాడు. సో చాలా విషయాలు తెలియజేశారు. మీరు గమనించండి, ఎందుకంటే కుక్కలు కరవడం వల్ల అది లక్షణాలు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకున్నారు. చెప్పిన విషయాలలో ఏదైనా కుక్క, వీధి కుక్క మనల్ని తరుముకుంటూ వస్తే మనం పరిగెత్తకుండా అక్కడనే కూర్చొని మోకాళ్ళపై కూర్చున్నప్పటికీ కూడా ఆ కుక్క మనల్ని అటాక్ చెయ్యదు అని చెప్పిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో కుక్కల వల్ల అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది. సో టేక్ కేర్. చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.